ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మన ప్రియమైన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆన్లైన్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని బైబిల్ స్టడీని ఆరంభించుకుందాం. నాతో కూడా మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరలోకమందున్నటువంటి మా తండ్రి, మా ప్రియమైనటువంటి దేవ, మహారక్షకుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, మీ యొక్క అత్యున్నతమైనటువంటి ఘనమైన నామాన్ని స్తుతించి మహిమపరుస్తూ నీ సన్నిధానానికి మేము వస్తూ ఉన్నాం తండ్రి. మరి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క నూతనమైనటువంటి దినాన్ని బట్టి, ఈ దినపు బైబిల్ స్టడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, వందనాలు తెలియజేస్తున్నాం. భౌతికంగా నా ప్రభా పోయినటువంటి పునరుద్ధాన దినం మేమంతా కూడా కలిసి నిన్ను ఆరాధించినట్లుగా, గణపరిచినట్లుగా నీవు చూపినటువంటి మహాకృపకై స్తోత్రాలు, వందనాలు దేవా. ఈ యొక్క బైబిల్ స్టడీని కూడా నీ నామం పెట్టి మేము ఆరంభించుకుంటుండగా మాకు సహాయం దయచేయండి, మమ్మల్ని బలపరచండి, మాకు తోడేయడమని కూడా ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మతో నింపండి. స్తుతించుటకు, ఆరాధించుటకు, పాడి కొనియాడుటకు నీ కృప మాకు మెండుగా దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. వాక్య పరిచయలో కూడా మీరే మాకు సహాయం దయచేయమని, మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించి నా ప్రభా పరిచర్య చేస్తున్నటువంటి సేవకుని బలపరచమని, మాతో సూటిగా మాట్లాడమని కోరుతూ ప్రార్థిస్తుండగా మాకు సహాయం దయచేయమని, ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని ప్రార్థిస్తూ సర్వోన్నతమైనటువంటి యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మనం ఒక బైబిల్ వచనాన్ని మనం చదువుకుని మనం ఒక పాట ద్వారా దేవుని నామాన్ని స్తుతిద్దాము. కీర్తన గ్రంథము 75వ కీర్తన, ఆసాపు కీర్తన 75 మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. మొదటి వచనం: దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ ఆసాపు తను 74వ కీర్తనలో ఉన్న అనుభవానికి, అక్కడ 74వ కీర్తనలో తను ప్రార్థించినటువంటి ప్రార్థనకు 75వ కీర్తనలో తనకు జవాబు దొరికిందని తను దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ దేవుడు ఆయన ప్రార్థనకు జవాబు దయచేస్తాడని, ఆయన ఖచ్చితంగా సమీపంగా ఉన్నాడని స్తుతించి కృతజ్ఞత తెలియచేస్తున్నవాడిగా ఉన్నాడు. శత్రువు, దేవునికి విరోధి, దుర్మార్గులైన వారు అక్కడ శిక్షించబడాలని, దేవుడే మహారక్షణ కలగజేయవాడని ఆయన 74వ కీర్తనలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి ప్రతిఫలమే ఆయన 75వ కీర్తనలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన రాసినటువంటి ఈ కీర్తన. మనం దేవుణ్ణి స్తుతించడానికి ముందు, పాడి మనం కొనియాడడానికి ముందు 274వ పాట మనం పాడుతూ మనం దేవుని నామాన్ని స్తుతిస్తాం. పాడెద దేవా నీ కృపలను, ఆ పాటను మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఈ పాటలో ఉన్నటువంటి ఎంతో చక్కటి అర్థము. మనం పాపంలో ఉన్నాం, చెడిపోయిన వారు, దేవునికి శత్రువులుగా, దుర్మార్గులుగా ఉన్నాం. కానీ దేవుడు తన మహాకనికరంతో, కృపతో మనలను ఎలవేళలా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. క్రీస్తులో మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడే మనిషిగా వచ్చి ఆయన కలవరి శిలువలో మన కోసం ఆయన గొప్ప యాగాన్ని చేశాడు. మనల్ని ఆయన శిక్షించలేదు, మనకు గొప్ప విడుదలని ఆయన ఇచ్చాడు. తర్వాత పాపాన్ని, శాపాన్ని, నరకాన్ని మనకు దూరం చేశాడు. ఆ క్రీస్తునందు, ఆ సర్వోన్నతమైన స్థలాల్లో మనల్ని కూడా ఆయన కూర్చొనబెట్టాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి కృపలను, మేళను మనం తలుస్తూ దేవుని నామాన్ని మనం కీర్తిద్దాం. పాట సంఖ్య 274. పాడెద దేవా నీ కృపలను. పాడెద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాడెద దేవా నీ కృపలన్, నూతన గీతములన్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. భూమి పునాదులు వేయక ముందే యేసులో
చేతివి పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ప్రారంభల రక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తొడిచితివి నా పాపము తొడిచితివి పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాపము శాపము నరకము వేదన మరి తొలగించితివి పాపము శాపము నరకము వేదన మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి నన్ను ధర బ్రతికించితివి పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ మంచిది. మా ఎదుట 2 ప్రార్థనాంశాలు ఉన్నవి. నేను మొదట ప్రార్థనాంశాన్ని చదివి నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించి విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాము. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వెంబడి జవాబు కూడా ఆయన ఉంచాడు. కాబట్టి మనం ప్రార్థించడానికి మనలో ప్రేరణ కలగజేసేవాడే దేవుడు. ఆ ప్రార్థనకి జవాబు కూడా దయచేవాడు ఆయన. మనం ఎల్లప్పుడూ సిద్ధపాటుతో ఉండాలి. విశ్వాసంతో నిండి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయం చూసినట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఈ రీతిగా ఉంటుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ మొదటి ప్రార్థనాంశం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు మనస్సులో నూతన పరచబడుతూ ఆత్మలో రూపాంతరం చెందాలని మనం ప్రార్థన చేద్దాం. మనలో రూపాంతర పరిచర్య జరుగుతుందో లేదో మనం గమనించాలంటే ఇక్కడ 3 కండిషన్స్ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. మొదటిది, పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా సజీవ యాగంగా మన శరీరాలను దేవునికి మొదట సమర్పించుకోవాలి. రెండవ విషయం ఏంటనట్లయితే, ఎల్లప్పుడూ దేవుని చిత్తం ఏంటో మన జీవితాల్లో పరీక్షించి తెలుసుకుని దేవుని చిత్తం మనం చేయడానికి సిద్ధ మనసుతో ఉండాలి. మూడవది చూసినప్పుడు మన యొక్క మనస్సులో కూడా సంపూర్ణంగా మనం దేవునికి సమర్పించుకుని సంపూర్ణంగా మన మనసుతో కూడా దేవుడు కోరుకుంటుందే చేయమంటుందే మనం చేసేవారుగా ఉండాలి. ఈ రీతిగా మన మొదట శరీరము, తర్వాత మన యొక్క చిత్తము, మూడోదిగా చూసినట్లయితే మన యొక్క మనస్సు, ఈ 3 దేవునికి మనం అర్పించుకోవడాన్ని బట్టి మనలో రూపాంతర పరిచయం అనేది జరిగింది అనేది మనం గమనించవచ్చు. కాబట్టి
ఈ యొక్క మొదటి ప్రార్థనాంశం కోసం మనం అందరం కూడా ఈ రీతిగా మన యొక్క శరీరాన్ని, మన యొక్క చిత్తాన్ని, తర్వాత మన యొక్క మనసును కూడా దేవునికి సమర్పించుకుంటూ మనం రూపాంతరపరచబడాలని ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి నాతో కూడా. పరిశుద్ధులకు తండ్రి, సర్వోన్నతులకు దేవ, సర్వకృపానిధి, మీ యొక్క నామం పేరిట నా దేవ ప్రార్థిస్తూ నీ సన్నిధానానికి వస్తూ ఉన్నాము. భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా మనసులో నూతనపరచబడుతూ రూపాంతరం చెందాలని, ఆ రూపాంతరం పొందాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. ఇక్కడ ఎంతో స్పష్టంగా మీ దాసుని చేత మీరు రాయించారు. మా యొక్క స్వచిత్తము కాదు కానీ ఎల్లప్పుడూ సంపూర్ణంగా పూర్ణ హృదయంతో నీ యొక్క చిత్తాన్ని చేయడానికి, మా సొంతానికి మేము చనిపోవాలని, మీ యొక్క చిత్తానికి ఎల్లప్పుడూ మేము జీవించేవారు ఉండాలని, మా సొంతానికి మేము నో చెప్పుకుంటూ నీ యొక్క చిత్తానికి, వాక్యానుసారమైన ఆత్మానుసారమైన నీ చిత్తానికి ఎల్లప్పుడూ నా ప్రభావ మేము ఓకే చెప్పి నడిపించబడుతూ మేము చేసేవారు ఉండాలని మేము కోరుతా ఉన్నాము. అదే రీతిగా మా శరీరాలు ఎల్లప్పుడూ పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకుంటూ ప్రభా నీకు సమర్పించుకుంటూ ఉండాలనేది నా ప్రభా నీవు ఇక్కడ చెబుతూ ఉన్నావు. ఆ రీతిగా కూడా ఉండడానికి సహాయం దయచేయండి. మూడోదిగా చూసినట్లయితే మా యొక్క మనసులను కూడా ఎల్లప్పుడూ నీ వాక్యంతో నింపుకొని మీ యొక్క ఆత్మతో ప్రేరేపిస్తూ నైనా మీకోసం నైనా ఆ మనసులను నా ప్రభా మేము నైనా పరిచర్యలో నా ప్రభా అనేకమైనటువంటి విషయాల్లో పూర్ణ మనసుతో నా ప్రభా నేను వెంబడించి నీకు పరిచయం చేయడం కూడా మాకు సహాయం దయచేయండి. ఈ రీతిగా నైనా భారతదేశంలో క్రైస్తవులందరూ కూడా రూపాంతరపరచబడుటకు సంపూర్ణంగా తమ మనసులను, శరీరాలను, నైనా చిత్తాన్ని కూడా నీకు ఇచ్చివేయడానికి సహాయం దయచేయమని నా ప్రభా ఆ రీతిగా నైనా నూతనపరచమని, నా ప్రభా ఆ రీతిగా రూపాంతరపరచమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క నా ప్రభా ఆ యొక్క మనస్సును మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. క్రీస్తు ఎల్లప్పుడూ తండ్రి యొక్క సంతోషాన్ని కోరాడు. ఆయన జీవించి ఉన్నంత కాలం ఈ లోకంలో తండ్రిని మాత్రమే సంతోషపెట్టాడని రాయబడింది. ఆయన నిత్యము తన శరీరాన్ని దేవునికి ఒక బలియాగముగా ఆయన అర్పించుకున్నవాడుగా ఉన్నాడు. దివారాత్రములు ఆయన బలిపీఠం మీద పెట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఆ రీతిగా మా ప్రభువును మేము వెంబడించేవారుగా, నా ప్రభువుకి చక్కటి మేము శిష్యులుగా ఈ మాదిరిగా ఈ లోకంలో కొనసాగటకు సహాయం దయచేయమని, ఆ రూపాంతర పరిచర్య క్రైస్తవ్యంలో నా ప్రభా భారతదేశంలో ఉన్న ప్రతి వారు జరగడానికి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా మా సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రూపాంతర పరిచర్యలో నాయనా చక్కటి నా ప్రభా అవగాహన కలిగి నాయనా నూతనపరచబడుతూ రూపాంతరపరచబడుతూ సహాయం దయచేయమని, ఈ రోమా పత్రిక 12వ అధ్యాయం 1-2లో ఉన్నటువంటి వచనాలు మా జీవితంలో నాయనా నిజముగా నా ప్రభా మేము అనుభవించినట్లు సహాయం దయచేయమని నీకే నా ప్రభా మా యొక్క ప్రార్థన సమర్పిస్తూ సర్వోన్నతుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రెండవ ప్రార్థన అంశము, భారతదేశంలో క్రైస్తవులైన వారు పరిశుద్ధాత్మ శక్తితో దినదినము నింపబడి అనేకుల అన్యజనుల రక్షణ కొరకు ప్రభు యేసు క్రీస్తును గురించిన సాక్ష్యము ఇవ్వాలని ప్రార్థన. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంటుంది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. మనం కూడా ప్రార్థన చేద్దాం ఈ విషయం గురించి. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతామో మనం కూడా ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలుగుతాం. అనేకులను మనం ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడం ద్వారా మనం ప్రభు కోసం మనం రక్షించగలుగుతాం. ఈ దినాల్లో ఈ పరిచర్య చాలా అవసరం. మనం బలహీనులుగా ఉన్నాం, శక్తిహీనులుగా ఉన్నాం. మనం పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కోరుకోవాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడిని మనం కోరుకోవాలి. మనలో ఉండాలని, మనకు జీవాన్ని ఇవ్వాలని, మనం బలంగా దేవుని యొక్క గొప్ప కార్యాలు నిర్మించేటట్లుగా మనకు సహాయం కావాలని. అప్పుడే మన ప్రభు కోసం మనం అనేకులను మారు మనసు పొంది దేవుని కోసం మనం సంపాదించగలుగుతాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి సర్వకృపానిధి యొక్క దేవ, సర్వోన్నతులకు తండ్రి, పరిశుద్ధుడ మీకు వందనాలు. ఈ యొక్క రెండవ ప్రార్థన కోసం నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, మాకు సహాయం దయచేయండి. ఆనాడు నా ప్రభా
మరి పరిశుద్ధులందరూ కూడా మేడగదిలో నీ కోసం వేచి చూశారు. నువ్వు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం విషయమే కనిపెట్టుకున్నారు. ఆ దినం నా ప్రభువా మీ యొక్క ఆత్మను కుమ్మరించగా పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. వాక్ శక్తి మీరు వారికి ఇచ్చారు. చక్కటిగా నాయన బలము వారిలో ధైర్యము కలిగి వారు ఎంతో చక్కగా దేవుని యొక్క గొప్ప కార్యాలను వారు వివరించారు, సాక్ష్యం ఇచ్చారు. అనేకుల రక్షణ కోసం, అన్ని జనుల రక్షణ కోసం వారు ఎంతో శక్తితో ధైర్యంగా మాట్లాడబట్టి, సాక్ష్యము బట్టి 3,000 మంది రక్షించబడ్డారు, మారు మనసు పొందారు. మా దేవా, భారతదేశంలో ఈ దినాల్లో మేమెంతో గొప్ప సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నది. మా ఇరుగు పొరుగులకు, మేము నివసిస్తున్న సమాజంలో, మేము పనిచేస్తున్నటువంటి పని స్థలాలలో, వ్యాపార స్థలాలలో మేము అనుదినం అనేకులను కలుస్తూ ఉన్నాం. అనేకులు మా బంధువులు, స్నేహితులు, అనేకులు మా యొక్క రక్త సంబంధులు కూడా ఉన్నారు. మమ్మల్ని ప్రేమించే మా ప్రాణ స్నేహితులు ఉన్నారు. వారందరికీ మేము సాక్ష్యం ఇవ్వాలి. వారి యొక్క రక్షణ కోసం మేము దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరించడానికి మాకు శక్తి సరిపోవటం లేదు. యథార్థంగా నీ సన్నిధిలో ప్రార్థన చేసి అడుగుతూ ఉన్నాం. నీ కృప చూపు తండ్రి, నీ సహాయం దయచేయండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ పరిశుద్ధాత్మతో నింపండి. ఆ అపోస్తలకు ఇచ్చినటువంటి ఆ ధైర్యమును, ఆ శక్తిని మాకు ఇవ్వమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. కృప దయచేయండి. మీ యొక్క గొప్ప కార్యాలను మేము వివరించడం కూడా సహాయం దయచేయండి. వారు రక్షించబడినట్లుగా, అన్ని జనులు నీ వైపు తిరిగినట్లుగా, వారి హృదయాలు, మనసులు తెరవబడినట్లుగా మేము ధైర్యంతో నీవిచ్చు వాక్శక్తిని ఉపయోగించుకుని మాట్లాడటానికి సహాయం దయచేయండి. మీరే సహాయం దయచేయండి. మేము ఈ దినాల పరిచర్య ఎంతో విస్తారంగా చేయాల్సి ఉన్నది ప్రభువా. సాక్ష్యం ఇవ్వలేకపోతున్నా, బలహీనులుగా ఉన్న జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక సంఘంలో, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు మీ ఆత్మతో నింపబడి బలంగా, శక్తితో సాక్ష్యం ఇచ్చడానికి సహాయం దయచేయండి. ఆ రీతిగా పరిశుద్ధాత్మతో నింపండి. మా యొక్క VWC సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను ప్రభా జ్ఞాపకం చేసుకోరండి. నా ప్రభా పెద్దలైన వారిని జ్ఞాపకం చేసుకోరండి. పురుషులను, స్త్రీలను కూడా జ్ఞాపకం చేసుకోరండి. మీ పరిశుద్ధాత్మతో నింపమని, మీ శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేము అనేకమైనటువంటి స్థలాల్లో మీకోసం బలంగా నా ప్రభా నిలబడి మీ గురించి, మీ యొక్క గొప్ప కార్యాల గురించి, శిలువ కార్యం గురించి, నా ప్రభా మా జీవితాల్లో నీవు చేసినటువంటి కార్యముల గురించి సాక్ష్యం ఇవ్వటకు మాకు సహాయం దయచేయమని, మీ గొప్ప నామని మహింపరచుకోమని, అనేకులు మీ తట్టు తిరగడానికి సహాయం దయచేయమని, ఆ రీతిగా నా ప్రభా మాలో నీ కార్యం చేసి మమ్మల్ని వాడుకోనమని ప్రార్థిస్తూ సర్వోన్నతులైనటువంటి యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనకి బ్రదర్ జోసఫ్ వాక్య పరిచయం చేస్తారు. మీరు చక్కగా వినండి, నోట్స్ కూడా రాసుకోండి. దయచేసి మీ బైబిల్స్ని ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 2వ వచనము. ది గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 23 verse 2. 23వ అధ్యాయము 2వ వచనము. శాస్త్రులను, పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాతి ప్రియమైన పరిశుద్ధ తండ్రి, నీకు వందనములు. నీ యొక్క కుమారుని నామ పేరిట మరొకసారి నీ పాదముల యొద్దకు వచ్చుటకు మీరు మా కృపను చూపినందుకు వందనములు ప్రభువా. మేము నిన్ను స్తుతించుటకు, ప్రార్థించుటకు మీరు చూపినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీకే వందనములు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా తండ్రి మీరు మాకు సహాయము చేయండి. ఆత్మదేవుని యొక్క ఆధీనంలో మేము వాక్యమును నేర్చుకోవడానికి, నేర్పించబడిన వాక్యమును జీవించుటకు కూడా మీరు కృపను అనుగ్రహించి మమ్మను బలపరచమని, ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించున్న ప్రతి విశ్వాసితో, అవిశ్వాసితో మీరు మాట్లాడి వారిలో కార్యమును జరిగించండి. మరియు ప్రభువా, ఈ యొక్క ప్రోగ్రాం అంతయు ప్రభువా ఎటువంటి ఆటంకము లేకుండా సజావుగా వీక్షించబడుటకు మీరు సహాయము చేయండి. నన్ను మీ సిలువ చాటున భద్రపరిచి మీ వాక్యము వెల్లడగుటకు సహాయము చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము సద్దూకయులు, శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి 3 రకాల ప్రజలను మనము చూడబోతున్నాం. యాక్చువల్గా పరిసయ్యులు అనేటువంటి ఒకే ఒక్క జనాంగం గురించి చెప్పాలనుకున్నాను, కానీ ధ్యానిస్తున్నప్పుడు శాస్త్రులను కూడా కలిపి చెప్తే బాగుండనిపించింది. అది ధ్యానిస్తున్నప్పుడు సద్దూకయుల గురించి కూడా కొంత చెబితే మంచిది అని అనిపించింది నాకు. ఎందుకనంటే ఈ 3 రకాల గుంపులు యేసు ప్రభువును
తరచుగా ఎదుర్కొన్నారు. యేసు ప్రభువును కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. యేసు ప్రభువు వీరికి సమాధానం ఇచ్చాడు, కొన్నిసార్లు గద్దించాడు, కొన్నిసార్లు వారి నిజ పరిస్థితిని, వారి జీవితంలో ఉన్నటువంటి లోటును, వారి సిద్ధాంతంలో ఉన్న లోపములను బహిర్గతంగా ఖండించడం జరిగింది. కానీ ఈరోజు మన యొక్క మెయిన్ ఫోకస్ అంతా శాస్త్రులు మరియు పరిసయ్యుల మీదే ఉంటుంది. సో ఈ యొక్క 3 రకాల ప్రజలని ఒకరి తర్వాత ఒకటి ఒక్కొక్క టాపిక్ వైజ్గా, ఒక్కొక్క టాపిక్లో ఈ 3 గుంపులు ఎలా ఉంటాయి అనేది నేను వివరించుకుంటూ పోతాను. చివరి 20 నిమిషాలు మరలా మనం ఈ వచనం దగ్గరికి, ఈ అధ్యాయం దగ్గరికి, మత్తయి సువార్త 23వ అధ్యాయానికి మరలా మనం వస్తాం. అయితే మొదటిగా మనం చూడబోయేది ఏంటంటే వీరికి పేర్లు ఎలా వచ్చాయి, ఈ పేర్లు రావటం వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అనేది మనం చూద్దాం. మొదటిగా సద్దూకయులు, సాదుసీస్ అనబడేటువంటి ఈ సద్దూకయులు, వీరు యాజకుల యొక్క సంతానముగా పరిగణించబడ్డారు. ముఖ్యముగా సెకండ్ టెంపుల్ అంటే మొట్టమొదట సొలొమోను చేత కట్టబడినటువంటి దేవాలయము కూలిపోయిన తర్వాత మరలా కట్టబడిన తర్వాత ఆ టెంపుల్లో యాజకులుగా ఈ సద్దూకయులు ఉండడాన్ని మనము చూస్తాం. వీళ్ళు ఈ సద్దూకయులు అనేటువంటి గ్రీకు పదం యాక్చువల్గా సాదుకాయో అనేటువంటి గ్రీకు పదము నుంచి సద్దూకయులు అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. ఈ పదానికి అర్థం ఏంటంటే ఆ యొక్క పరిచర్య చేసేటువంటి యాజకుల సంతానముగా పిలువబడుటను బట్టి వారికి ఆ పేరు వచ్చింది. అయితే రెండవ గుంపు స్క్రైబ్స్ లేదా శాస్త్రులు అనేటువంటి గుంపు, ఒక శాస్త్రి అనంటే హీబ్రూ భాషలో శాస్త్రి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఎవరైతే లెక్కలు చూస్తారో, ఎవరైతే ఒక అధికారిగా ఉంటారో అతనిని శాస్త్రి అని అంటారు హీబ్రూ భాషలో. లేదా గ్రీకు భాషలో చెప్పాలి అంటే గ్రమాటియాస్ అనేటువంటి గ్రీకు పదము ఇక్కడ వాడబడింది. ఆ పదం గ్రమాటియస్ అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ఎవరైతే లెక్కిస్తారో, ఎవరైతే అక్షరములను రాస్తారో, వాటిని రాసిన తరువాత కౌంట్ చేస్తారో వారిని శాస్త్రులు అని పిలిచేవాళ్ళు నూతన నిబంధన ప్రకారం. అంతేకాకుండా 3వ జనాంగమైనటువంటి పరిసయ్యులు, ఈ పరిసయ్యులకి వాళ్ళ పేరుకున్నటువంటి హీబ్రూ పదము ఏమిటంటే పారష్ అనేటువంటి హీబ్రూ పదము నుంచి పరిసయ్యులు అనేటువంటి పదం వచ్చింది. అయితే ఈ పదం యొక్క అర్థం ఏంటంటే టు డివైడ్, టు సపరేట్ దెమ్సెల్వ్స్, వారిని వారు వేరుపరుచుకొనుట, ప్రత్యేకించబడిన వారుగా వీరు పిలుచుకునేవారు. ప్రత్యేకించబడిన వారు దేని నుంచి ప్రత్యేకించబడిన వారు? అన్యుల నుంచి ప్రత్యేకించబడిన వారు, యూదులలోనే ఇంకా అపవిత్రతలో జీవించేటువంటి యూదుల నుంచి ప్రత్యేకింపబడిన వారుగా తమ్మును తాము పరిగణించుకునేవారు. కాబట్టి వీళ్ళకి పరిసయ్యులు అనేటువంటి పేరు రావటం మనం చూస్తాం. అంతేకాకుండా ఈ పరిసయ్యులు అనేది ది లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ రిలీజియస్ అండ్ పొలిటికల్ పార్టీ ఇన్ ద డేస్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్. క్రొత్త నిబంధన సమయంలో ఈ పరిసయ్యులు అనేటువంటి తెగ, ఈ జనాంగము చాలా ప్రభావితవంతమైనటువంటి పెద్ద జనాంగముగా పరిగణించబడి మత సంబంధమైన మరియు రాజకీయ సంబంధమైన విషయాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటువంటి గుంపుగా వీరు ఉండేవాళ్ళు. ఇప్పుడు రెండవది ఆరిజిన్, వాళ్ళ యొక్క మూలాలు. అసలు ఈ 3 గుంపులు ఎక్కడ నుంచి వచ్చారు, వాళ్ళ యొక్క ప్రారంభం ఏమిటి అనేది మొట్టమొదటిగా చూస్తాం. మొదటిగా సద్దూకయులు అనేటువంటి వారు ఎక్కడ నుంచి వచ్చారు అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో సొలొమోను రాజు అయిన తర్వాత మొదటి రాజుల గ్రంథంలో ఆయన తనకు యాజకుడిగా ఒక వ్యక్తిని నియమించుకుంటాడు. అతని పేరు సాదోకు. అయితే ఆ యొక్క సాదోకు అనేటువంటి వ్యక్తి యొక్క డిసెండెంట్స్ తర్వాత రోజుల్లో వారే చర్చికి సంబంధించిన ఆ రోజుల్లో మందిరానికి సంబంధించినటువంటి విషయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క సంతానమును అంతటిని సద్దూకయులు అని పిలిచేవాళ్ళు. అంతేకాకుండా ఈ సద్దూకయులు
మందిరానికి సంబంధించినటువంటి ప్రతి ఆ యొక్క ఆఫరింగ్ అర్పణలు అర్పించే విషయంలో చాలా కీ రోల్ ప్లే చేసిన వాళ్ళుగా హెరోదు టైంలో సైతము, హెరోదు రాజుగా ఉన్న సమయంలో కూడా మందిరంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని వీళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. రెండవ గుంపు శాస్త్రులు. ఈ శాస్త్రులు ఎక్కడి నుంచి వచ్చారు, వారి మూలాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. దేవుడు ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని మోషేకు అనుగ్రహించాడు. మోషే దాన్ని అంతటిని రాతపూర్వకంగా రిటర్న్ లాగా రాయబడినటువంటి ఒక గ్రంథముగా పెట్టడం జరిగింది. లేవి కాండంలో అనేకమైన ఆజ్ఞలు చూస్తాం, ద్వితీయోపదేశ కాండంలో దేవుని ఆజ్ఞలను మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఈ రాయబడినటువంటి దేవుని ధర్మశాస్త్రము ఎక్కువ కాలం ఉండదు కాబట్టి దానికి నకళ్ళు తయారు చేయాలి. సో ఈ పని ఎవరో ఒకళ్ళు చేయాలి. అంతేకాకుండా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బహులోతుగా జాగ్రత్తగా పఠించి ప్రజలకు దీనిని వివరించి చెప్పాలి. ఎందుకు అంటే ఆ రోజు ప్రజలు ఏది చేసినా ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో, ఎలా రాయబడి ఉందో అలానే వాళ్ళు చేయాలి. ఒక వ్యక్తి దేవునికి అర్పణ ఇవ్వాలన్నప్పుడు ధర్మశాస్త్రంలో ఎలా అర్పించబడమని దేవుడు చెప్పాడో అలానే అర్పించాలి. ఒక వ్యక్తి వివాహం చేసుకున్నప్పుడు ఆ వివాహం చేసుకున్న స్త్రీకి పరిత్యాగ పత్రిక, విడాకులు ఇవ్వాలనుకున్నప్పుడు ఎలా చేయాలి అనేది ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉందో దాన్ని అతను చేయాలి. లేదా ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత ఆమె కన్యకగా అతనికి అనిపించినప్పుడు ఆమెను తర్వాత ఏం చేయాలి, ఆమె విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి దాని ప్రకారమే అతను చేయాలి. లేదా ఒక వ్యక్తి మార్గ మధ్యలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు తన పొరుగువాడి యొక్క ఎద్దు వచ్చి ఇతన్ని గాయపరిస్తే ఇప్పుడు అతను ఏం చేయాలి, అతనికి ఎలా నష్టపరిహారాన్ని ఇవ్వాలి అనేది ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది, దాని ప్రకారమే అతను చేయాలి. లేదా ఒక వ్యక్తి వచ్చి తన సహోదరుణ్ణి మరొక వ్యక్తి చంపినప్పుడు ఆ చంపిన వ్యక్తి హంతకుడు వెళ్ళి ఒక పురములో దాక్కుని ఉన్నప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి అనేది చూడాలంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నదాని ప్రకారమే చేయాలి. ఒక వ్యక్తి తనకు కేవలము కుమార్తెలే ఉన్నారు, కుమారులు లేరు అన్నప్పుడు తన ఆస్తిని ఎలా పంచిపెట్టాలన్నప్పుడు ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందో అదే చేయాలి. ఒక తల్లిదండ్రులు వచ్చి మా కుమారుడు మా మీద ఎదురు తిరుగుతున్నాడు, అవిధేయత చూపిస్తున్నాడు అని అన్నప్పుడు అతనికి ఏం చేయాలి, ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలన్నప్పుడు ధర్మశాస్త్ర గ్రంథంలో ఏం రాయబడిందో అదే చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ప్రజలు ఏం చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, నైతికంగా అయినా మతపరంగా అయినా ఏదైనా చేయాలని అన్నప్పుడు ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు అన్నిటినీ రాసి ఉంచి ఉన్నాడు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని రిఫర్ చేయాలి. కానీ ధర్మశాస్త్రం అందరి దగ్గర లేదు. ఆ రోజుల్లో ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన ప్రతి ఒక్కరి చేతుల్లో లేదు. వారు ఖచ్చితంగా ఆ యొక్క ప్రజల దగ్గరకు లేదా వారి మీద ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళి దాని యొక్క వివరణ తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఒక జనాంగము అవసరత వచ్చింది. ఆ జనాంగం యొక్క పని ఏమిటంటే లేఖనములను క్షుణ్ణంగా చదవటం, ప్రజలు ఈ విధముగా వారి వివాదాలను, వారి మతపరమైనటువంటి విషయాలలో నిర్ణయాలను, నైతికంగా వాళ్ళు జీవించాల్సిన జీవన విధానంలో జరిగినటువంటి విషయాల కొరకు కావలసిన నిర్ణయాలను తీసుకోవడానికి వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఏం చెబుతుందో దాన్ని ఇంటర్ప్రిట్ చేసి చెప్తారు. ఆ విధంగా రాయబడినటువంటి ధర్మశాస్త్రానికి ఓరల్ లా అనేది వచ్చింది. అంటే ధర్మశాస్త్రం రాయబడింది కానీ దాన్ని చెప్పటము, ప్రజలకి వివరించి దానిని విపులంగా వివరించి చెప్పటము అనేది ఇకప్పటి నుంచి మనుగడలోకి వచ్చింది. ఆ పనిని శాస్త్రులు అనేవాళ్ళు చేయటం ప్రారంభించారు. సో శాస్త్రులు ఆ పని చేస్తారన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడూ నిత్యము లేఖనాలను చదువుతూ అనేకమైన విషయాలను చెప్తూ ఉంటారు. అంతేకాకుండా లేఖనాలను వాళ్ళు రాసినట్టుగా కూడా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్రా విషయం చూస్తాం. అంతేకాకుండా ఒక భక్తుడు దేవుని వాక్కులు పలుకుతున్నప్పుడు ఒక లేఖికుడైన బారూకు గురించి మనం చదువుతాం. అతను భక్తుడు చెప్తున్నప్పుడు లేఖనాలను రాస్తాడు. ఈ విధంగా శాస్త్రులు అనేవాళ్ళు ఎవరంటే చెప్పబడిన దానిని రాసేవాళ్ళు, రాయబడిన దానికి నకళ్ళు తయారు చేసేవాళ్ళు, అంతేకాకుండా ధర్మశాస్త్రాన్ని బాగా పఠించి ప్రజలకు ఆయా అవసరాలలో ధర్మశాస్త్రం ఏం చెబుతుందో బోధించే వాళ్ళే ఈ శాస్త్రులు. వాళ్ళు వలస వెళ్ళిపోయినప్పుడు
అంటే దేవుని ప్రజలైన వాళ్ళు వేరే ప్రాంతాలకు చెరగా కొనిపోబడినప్పుడు తిరిగి వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వినలేదు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వాళ్ళ ప్రదేశానికి వచ్చినప్పుడు దేవుని ధర్మశాస్త్రం ఏంటో ఆల్మోస్ట్ వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. సో అలాంటి సమయంలో అంటే ఎగ్జైల్ తర్వాత, చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రజలకి ధర్మశాస్త్రం గురించినటువంటి వివరణ చాలా అవసరం పడింది. కాబట్టి శాస్త్రుల యొక్క అవసరత పెరిగింది. అప్పటి నుంచి శాస్త్రులకి డిమాండ్ బాగా పెరిగి శాస్త్రులు చేసేటువంటి పనిని చాలా ఉన్నతమైనదిగా, దేవుని లేఖనాలను చదివి మాకు వివరించేటువంటి బోధకులు గొప్పవారు, వీళ్ళు గొప్ప టీచర్స్గా, బోధకులుగా వాళ్ళని పరిగణించేవాళ్ళు. న్యూ టెస్టిమెంట్లో నోమికోస్ అనేటువంటి పదము గ్రీకులో వాడబడింది. దాని యొక్క లిటరల్ అర్థం ఏంటంటే లాయర్ అనర్థము, న్యాయవాది అనర్థము. మనము కూడా ఈ రోజుల్లో మీకు ఏదైనా చట్టపరమైనటువంటి ఇష్యూస్ ఏదైనా మీకు ఎదురైనప్పుడు మీరు లాయర్ దగ్గరికి వెళతారు. లాయర్ ఏం చేస్తాడు? తన సొంత మాటలు చెప్పడు. జ్యుడిషియల్ లా, చట్టం ఏం చెబుతుందో దాన్ని మీకు వివరించి మీకున్న సమస్యకు పరిష్కారమును చట్టం నుంచి ఎలా పొందాలో చెప్తాడు కదా. సో అలానే ఆ రోజుల్లో వాళ్ళకున్నటువంటి శాస్త్రులకు ఉన్నటువంటి హోదా ఏమిటంటే వాళ్ళొక లాయర్స్ లాగా, లేదా వాళ్ళొక టీచర్స్ లాగా, వాళ్ళొక అధికారుల్లాగా ప్రజల దృష్టిలో పరిగణించబడి అందరి దృష్టిలో ఒక ఘనమైన వారుగా కనిపించేవారుగా ఉండేవాళ్ళు. ఇకపోతే పరిసయ్యుల యొక్క మూలము, ఫారిసీస్ అనే వాళ్ళ యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చారనేది చూద్దాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అసలు పరిసయ్యులు ఏ మూలం నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వాళ్ళ యొక్క శకం ప్రారంభమైంది అనటానికి ఏమాత్రము ఆధారాలు లేవు. దట్ ఈజ్ అన్సర్టైన్ అన్నమాట. అంటే ఎక్కడ ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ పరిసయ్యులు అనేటువంటి పదము మొట్టమొదటిసారిగా ఇంటర్ టెస్టమెంటల్ హిస్టరీలో, అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యలో ఉన్న గ్యాప్లో రాయబడినటువంటి యూదా చరిత్రకారుడైనటువంటి జోసెఫస్ యొక్క బుక్లో, ఆయన యొక్క పుస్తకంలో పరిసయ్యులు అనేటువంటి విషయం రాయబడి ఉంది. అంటే 134 క్రీస్తు పూర్వం నుంచి 104 క్రీస్తు పూర్వం మధ్యలో పరిసయ్యులు అనేటువంటి పదాన్ని మనము హిస్టరీ బుక్స్లో మనం చూస్తాం. సో వీళ్ళ యొక్క పేరును బట్టి వీళ్ళు ఎలా ఉద్భవించి ఉండుంటారో మనం కొంత గెస్ చేయొచ్చు, లేదా కొంతవరకు అంచనాకి మనం రావచ్చు. వీళ్ళ యొక్క పేరు అర్థం ఏంటి? సపరేటెడ్, అంటే సపరేట్ చేసుకున్నారు, వేరు చేయబడిన వాళ్ళు. కాబట్టి దేని నుంచి వేరు చేయబడి ఉండుంటారు? ఒకవేళ వీళ్ళు ఎజ్రా నెహెమ్యా కాలంలో, ఎజ్రా నెహెమ్యా ఎంతో నిష్ఠగా ఆ రోజు ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టారు. తిరిగి వచ్చిన ప్రజల్లో ఎవరైనా అన్య స్త్రీలను వివాహం చేసుకున్నట్లయితే కళాఖండిగా వాళ్ళ భార్యలను, అంటే అన్య స్త్రీలను వదిలిపెట్టేసి వాళ్ళని వాళ్ళ ప్రాంతాలకు పంపించేయాలని నిష్ఠతో చేశారు. కాబట్టి ఆ సమయంలో వీళ్ళు వారి నుంచి ఒక ఇన్స్పైర్ అయినటువంటి ఒక గ్రూపు, మనం కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని నిష్ఠతో అవలంబించాలి, పాటించాలి, ఇతరులకు కూడా ధర్మశాస్త్రం ఏం చెబుతుందో అలానే జీవించాలి అనే విధముగా వారికి బోధించేటట్టు ఉందాము అనేటువంటి ఒక సపరేట్ గుంపుగా ఫామ్ అయిన వాళ్ళే ఒకవేళ పరిసయ్యులు అయి ఉండుండొచ్చు. ఎజ్రా సమయంలోనే పరిసయ్యులకు బీజం పడింది అని ఒక పండితుడు అని అన్నాడు. లేదా ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే యాంటియోకస్ యొక్క పాలనలో గ్రీకు సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నంలో యాంటియోకస్ అనేటువంటి ఒక రాజు గ్రీకును ప్రజల మీదకి, అంటే గ్రీకు ఆచారాలు ప్రజల మీదకు, యూదుల మీదకి వస్తున్నప్పుడు ఒక గుంపు మీ గ్రీకు ఆచారాలు, ఆ భాష మాకొద్దు, మేము వేరుగా ఉంటాము, మీ యొక్క ఆచారాలు మేము పాటించము, మా ధర్మశాస్త్రము చెప్పేటువంటి ఆచారాలనే మేము పాటిస్తాము అని ఒక నిష్ఠతో వేరు చేయబడిన జీవితాన్ని జీవించిన వాళ్ళే ప్రాబబ్లీ పరిసయ్యులు అయి ఉండవచ్చు అని కొంతమంది చరిత్రకారులు తెలియజేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ మనకి అర్థమయ్యేది ఏంటంటే పరిసయ్యులు అంటే ఒక నిష్ఠతో ఏర్పడినటువంటి ఒక సపరేటెడ్ గుంపుగా మనం చూస్తాం. ఇకపోతే నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనం చూడబోయేది ఏంటంటే దేర్ డాక్ట్రిన్ అండ్ దేర్ డీవియేషన్ ఇన్ దేర్ డాక్ట్రిన్. వాళ్ళ సిద్ధాంతము మరియు వాళ్ళ సిద్ధాంతములో ఉన్న లోపము, ఎక్కడ తప్పిపోయారనేది మనం చూస్తాం. మొదటిగా సద్దూకయులు అనేటువంటి గుంపును మనం చూస్తాం.
ఈ సద్దూకయ్యులు అనేవారు ఎవరంటే దేవుని యొక్క ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విషయాలన్నిటినీ చాలా నిష్ఠతో పాటించడానికి పూనుకున్నటువంటి ఒక గుంపు. అది వాళ్ళ యొక్క సిద్ధాంతము. టెంపుల్ సాక్రిఫిషియల్ సిస్టమ్, మందిరములో ఉన్నటువంటి అర్పణ వ్యవస్థనంతటిని తూచా తప్పకుండా పాటించడం వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశముగా మనం చూస్తాం. అంతేకాకుండా వీళ్ళు మోషే రాసినటువంటి మొదటి 5 పంచకాండములను చాలా జాగ్రత్తగా పరిశోధించి అందులో రాయబడిన ప్రతి దానిని పాటించడానికి వీళ్ళు ప్రయత్నించేవాళ్ళు. కానీ వీళ్ళ సిద్ధాంతములో ఉన్నటువంటి వాక్య విరుద్ధమైన విషయాలు ఏమిటంటే వీళ్ళు దేవతలను మరియు ఆత్మలను నమ్మరు. వీళ్ళు ఏంజల్స్ని, స్పిరిట్స్ని వీళ్ళు నమ్మరు. అవన్నీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరో కల్పించినటువంటివి, అలాంటిది ఏమీ లేదు అని అనుకుంటారు. ఒకవైపున వీళ్ళేమో మోషే రాసిన పంచకాండములు నమ్ముతామంటారు, ఇంకొక వైపు దేవదూతలను నమ్మమంటారు. ఇది ఎంత వైవిధ్యంగా లేదా విడ్డూరంగా ఉందో చూడండి. మోషే రాసిన పంచకాండముల్లో ఆది కాండములో యాకోబు అనేటువంటి ఒక భక్తుడు ఒక చోట నిద్రిస్తున్నప్పుడు దేవదూతల్ని చూడటం అని రాయబడి ఉంది. వాళ్ళు నమ్మే పంచకాండాల్లోనే రాయబడింది. కానీ వీళ్ళు దేవదూతలను నమ్మము అని అంటున్నారు. అంటే వీళ్ళు ఎంతగా తప్పిపోయిన వాళ్ళో మనకి క్రమక్రమంగా అర్థమవుతుంది. అంతేకాకుండా వీళ్ళు ఏమంటారంటే మనిషి యొక్క శరీరము ఎలా భూమిలో నిర్వీర్యం అయిపోతుందో అలానే అతని యొక్క సోల్, అతని ఆత్మ కూడా ఆ విధంగా చనిపోయినప్పుడు ఇక నిర్వీర్యమైపోతుంది, ఇక మనుగడలోకి అనేది ఉండదు. కాబట్టి మరణించిన తర్వాత ఇక మరలా ఫైనల్ జడ్జిమెంటు దేవుని ముందు వెళ్ళి నిలబడతాము అనేటువంటి దానిని సద్దూకయ్యులు ఏమాత్రం ఒప్పుకోరు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే అసలు వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు. మనిషి మరణించిన తర్వాత తిరిగి లేస్తాడు, పునరుద్ధానం అనేది ఉంది అనేది వాళ్ళు నమ్మరు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వారు నమ్మేటువంటి ఇంకొక సిద్ధాంతం ఏంటంటే సూపర్ న్యాచురల్గా దేనిని నమ్మరు. అంటే అతీతమైన శక్తితో దేవుడు చేసేటువంటి కార్యాలు ఏవి వాళ్ళు నమ్మరు. ఇందాకే చెప్పాను కదా, మొదటి 5 పుస్తకాలను వీళ్ళు నమ్ముతారని. ఆ మొదటి 5 పుస్తకాల్లోని నిర్గమాకాండంలోని దేవుడు ఐగుప్తులో చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాలు రాయబడి ఉన్నవి. అక్కడ దేవుడు అద్భుత కార్యాలు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ వీళ్ళు అలాంటి అద్భుతాలను నమ్మము అని అంటున్నారు. సో ఈ విధంగా వీళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతములో ఎంతో వాక్య విరుద్ధమైనది, దైవ విరుద్ధమైనది స్పష్టంగా మనం చూస్తాం. ఈ సద్దూకయ్యులు వారి యొక్క మనుగడ అంటే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో మందిరము కూలగొట్టబడింది రెండవసారి. ఇక తరువాత సద్దూకయ్యులు అనేవాళ్ళు ఉనికిలో లేకుండా పోయారు. ఈ సద్దూకయ్యులు మందిరములో అన్ని పనులు చేసేవారు కదా, ఆ మందిరం కూలిపోయింది క్రీస్తు శకం 70లో. ఇక తర్వాత నుంచి ఇక వీళ్ళు ఎక్కడ మనుగడలోకి ఉన్నట్టు మనకి కనిపించదు. అంతేకాకుండా ఆ సమయానికే పరిసయ్యులు అనేవాళ్ళు ప్రజల మీద మంచి పట్టును సాధించారు. చాలా పేరుగాంచిన వాళ్ళుగా పరిసయ్యులు, శాస్త్రులు అప్పటికే డామినేటింగ్ పవర్లో ఉన్నారు కాబట్టి, అందరినీ ఏలేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఇక సద్దూకయ్యులు కనుమరుగైపోయారు. అది సద్దూకయ్యుల యొక్క సిద్ధాంతము. వాళ్ళు ఎలా తప్పిపోయారో, వాళ్ళు ఎలా కనుమరుగైపోయారు. ఇకపోతే శాస్త్రుల యొక్క డాక్ట్రిన్ ఏంటి, అసలు శాస్త్రులు నమ్మేది ఏంటి? శాస్త్రులు కూడా ఒక పవర్ఫుల్ రిలీజియస్ పీపుల్గా ఆ రోజుల్లో యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన సమయంలో కూడా వాళ్ళు ఒక పవర్ఫుల్ పార్టీగా ఉండేవాళ్ళు. వాళ్ళు జ్యుడిషియల్ డెసిషన్స్ తీసుకునేవాళ్ళు కాబట్టి, ప్రజలకు ఇచ్చేవాళ్ళు కాబట్టి సలహాలను. వాళ్ళు కూడా ప్రజల్లో చాలా పేరు ప్రఖ్యాతులను సంపాదించారు. అంతేకాకుండా ఈ శాస్త్రులు జుడాయిజం లేదా పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని గ్రంథములను చాలా జాగ్రత్తగా భద్రపరిచిన వాళ్ళగా మనం చూస్తాం. వీళ్ళు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. వాటికి నకళ్ళను తయారు చేశారు. అంటే ఏవైనా పాడైపోతున్నప్పుడు వెంటనే జిరాక్స్ మెషిన్ లాగా, ఒక కాపీ యంత్రం లాగా వాటిని సిద్ధపరిచిన వారుగా మనం చూస్తాం. అంతేకాదు వీళ్ళు చాలా నిష్ఠతో ఆ పని చేసేవాళ్ళు. హీబ్రూ పదములో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని లెక్క పెట్టేవాళ్ళు. వాళ్ళు రాస్తున్న ప్రతి సెంటెన్స్, ప్రతి పదము, ప్రతి అక్షరాన్ని లెక్క కట్టి ఎక్కడా తప్పు జరగకుండా చూసిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి పాత నిబంధనని జాగ్రత్త పరచడంలో మాత్రము వాళ్ళు చేసిన సేవను కొనియాడాలి.
అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు నమ్మేది దేవుని యొక్క లేఖనాలను, ధర్మశాస్త్రాన్ని చాలా నిష్ఠతో, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చాలా నిష్ఠతో నమ్ముతారు వీళ్ళు. మరి వీళ్ళు ఎక్కడ తప్పిపోయారు అంటే, వీళ్ళు కేవలము దేవుని వాక్యాన్ని నమ్ముట మాత్రమే కాకుండా కొన్ని అన్రిటన్ లీగల్ డెసిషన్స్ దే యూస్ టు టేక్. వాక్యములో లేనటువంటి కొన్ని ఆచారాలను, కొన్ని నిర్ణయాలను వీరు తీసుకునేవాళ్ళు. అంతేకాకుండా వాటిని ప్రజల మీద రుద్దేవాళ్ళు. ఈ విధంగా మనుష్యుల యొక్క పారంపర్యాచారములను దేవుని ధర్మశాస్త్రమునకు జోడించి ప్రజలకు బోధించటము, ప్రజలను పాటించడానికి ప్రోత్సాహపరిచిన వాళ్ళుగా మనం చూస్తాం. అంతేకాకుండా వీళ్ళు బోధించుట అంటే లేఖనములను ప్రజలకు వివరించుట అనేది చాలా ఉదారంగా చేయాలి, డబ్బులు తీసుకోకుండా. కానీ వాళ్ళు చేసినటువంటి సర్వీస్కి ప్రతిఫలంగా ప్రజల దగ్గర ముక్కుపిండి మరి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినట్లుగా, అంతేకాకుండా వీళ్ళకి ధనాశ ఎక్కువ ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఇకపోతే మూడవ గుంపు పరిసయ్యులు. పరిసయ్యులు అనేటువంటి ఈ గుంపు చాలా సామాన్యమైన ప్రజలుగా ఉన్నటువంటి వీరు దేవుని లేఖనములను బాగా స్టడీ చేసి వాటి గురించిన విషయాలన్నిటినీ లోతుగా తెలుసుకొని ఒక గ్రూపుగా ఫామ్ అయినటువంటి గుంపు పరిసయ్యులు. ఆ రోజుల్లోనే దాదాపు 6,000 మంది పరిసయ్యులు యేసు ప్రభు జీవించుతున్న కాలంలో వాళ్ళు ఒక గ్రూపుగా ఉన్నట్లు మనం చరిత్రకారులు చెప్పటం చూస్తాం. ఈ పరిసయ్యులు ఏంటంటే బాగా లీగలిస్టులు అన్నమాట. అంటే వాక్యాన్ని కళాఖండిగా పాటించడానికి పూనుకున్నటువంటి ఒక గుంపుగా మనం చూస్తాం. దే ఆర్ ప్యాషనేట్లీ డివోటెడ్ టు ద లా. దేవుని వాక్యానికి చాలా నిష్ఠతో తమను తాము అప్పగించుకున్నటువంటి ఒక గుంపు అని మనం చూడొచ్చు. అంతేకాకుండా పరిసయ్యులు అనేటువంటి పదానికి ఇంకొక అర్థం ఏంటంటే ఎక్స్పౌండర్స్, అంటే వెలికి తీసేవారు, బయటికి లాగేవారు అని అర్థం. జోసెఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు చెప్పేది ఏంటంటే, వీళ్ళు చాలా నిష్ఠ కలిగి దేవుని వాక్యాన్ని చాలా యాక్యురేట్గా చెప్పడానికి ప్రయత్నించే గుంపుగా ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు ఎక్కడ తప్పిపోయారంటే, వీళ్ళు కూడా కొన్ని వాక్య విరుద్ధమైనటువంటి వాక్యములో చెప్పబడినటువంటి ఆచారాలను ప్రజలకు బోధించటము, వాటిని దేవుని వాక్యముగానే ఇంటర్ప్రిట్ చేసి చెప్పటం అనేది చేసి వాక్య విరుద్ధంగా తయారయ్యారు. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క పరిసయ్యులు మరియు శాస్త్రులు చేసిన తప్పు ఒకటే, వీళ్ళ యొక్క సిద్ధాంతము కూడా దాదాపు ఒకటే. వి డోంట్ సీ మేజర్ డిఫరెన్సెస్ ఇన్ దేర్ డాక్ట్రిన్స్. పరిసయ్యులు మరియు శాస్త్రుల యొక్క సిద్ధాంతముల్లో పెద్ద తేడా ఏమీ చూడము, చాలా సిమిలర్గా ఆ రెండు గుంపులు ఉంటాయి. అంతేకాకుండా మార్కు సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఒక పాయింట్ ఏంటంటే, శాస్త్రులు అనేవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. ఆ శాస్త్రులు అనేటువంటి గుంపులో నుంచి కొంతమంది శాస్త్రులు బయటికి వచ్చి పరిసయ్యులలో కలిశారు. సో పరిసయ్యులు చాలామంది, కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు అయిపోయారు. సో పరిసయ్యులు అందరూ శాస్త్రులా? కాదు. కానీ కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు అయ్యారు అనేది మనం బైబిల్లో కూడా మనం చూస్తాం. కాబట్టి యాక్చువల్గా మనం ఇక ముందుకు వెళ్ళే కొద్దికి వర్తమానంలో మనం చూసేది ఏంటంటే, పరిసయ్యుల్ని శాస్త్రుల్ని ఒకే గ్రూప్గా మనం జాయిన్ చేయబోతున్నాం. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే. చాలాసార్లు యేసు ప్రభు సంబోధించినప్పుడు, వారిని గద్దించినప్పుడు అక్కడ ఇద్దరు ఒకే పొజిషన్లో ఉండటం, అంటే వారి యొక్క ఆలోచన విధానం ఒక్కటే, వాళ్ళ ప్రశ్నలు ఒక్కటే, వాళ్ళ సిద్ధాంతం ఆల్మోస్ట్ ఒక్కటేగా చూస్తాం. కాబట్టి పరిసయ్యులు శాస్త్రులు అనే ఇద్దరిని మిళితం చేసేసి ఒకే గ్రూపుగా ఇక మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఈ పరిసయ్యులు శాస్త్రులు అనేటువంటి రెండవ గుంపు, మొదటి గుంపు అయినటువంటి సద్దూకయ్యులు అనేటువంటి ఈ గుంపుకి మధ్య ఉన్నటువంటి తేడాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో మొదటిగా సద్దూకయ్యులు ఏం చేస్తారు అంటే, కేవలము దేవుని వాక్యాన్నే నమ్ముతారు. పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తారంటే, దేవుని వాక్యము మరియు కొన్ని ఆచారాలు, పితృపారంపర్యమైన కొన్ని ఆచారాలను వాటికి జోడిస్తారు. సద్దూకయ్యులు లిబరల్స్ అన్నమాట, అంటే ఉదారవాదులు, ఉదార స్వభావంతో ఉంటారు. కానీ
పరిసయ్యులు సద్దూకయ్యులు ఎలాంటి వాళ్ళు అంటే లీగలిస్టులు అనమాట. అంతా లీగలిజం, వాక్యంలో చెప్పిందే చేస్తాం, వాక్యంలో చెప్పబడినట్లే చేస్తాం అని అనేటువంటి వాళ్ళు. సద్దూకయ్యులు రేషనలిస్ట్ అంటే హేతువాదులు. ఒక రీజన్ ఉంటే, ఒక ఆలోచన ఏదైనా మేలుకరంగా ఉంటేనే దాన్ని చేస్తాము అని అంటారు. పరిసయ్యులేమో రిచువలిస్ట్ అంటే ఆచారబద్ధమైన వాళ్ళు, ఆచారంలోనే ఉంటాం, ఆచారానికి బయట ఎంత లాజిక్ ఉన్నా మేము దాన్ని వెంబడించం. ఆచారము అనేది ఎంత లాజిక్ లేకపోయినా మేము దాన్ని వెంబడిస్తాము అనేటువంటి రిచువలిస్ట్గా వీళ్ళు ఉండేవాళ్ళు. ఇకపోతే సద్దూకయ్యులు కాంప్రమైజర్స్, రాజీ పడేటువంటి వాళ్ళు. అంతేకాకుండా పొలిటికల్ ఆపర్చునిస్ట్స్ అన్నమాట. వీళ్ళంతా రాజకీయంగా ఏదైనా లాభం దొరుకుతుంది, రాజకీయంగా వీళ్ళని ఎక్కడైనా ఒక స్థానంలో కూర్చోబెడతారు అని అంటే కాంప్రమైజ్ అయిపోతారు, దేవుని వాక్యాన్ని కాంప్రమైజ్ చేసేస్తారనమాట. కానీ పరిసయ్యులు ఎవరు అంటే సపరేటిస్ట్ అన్నమాట. అంటే మేము వేరు, మీరు రాజకీయంగా మమ్మల్ని ఎంత ప్రలోభపెట్టినా మేము వేరుగా ఉంటాం, మేము సపరేట్గా ఉంటాం అని ఎవరితో కలవరు. ఈ విధంగా వీరిరువురి మధ్య తేడాను మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనము కేవలము పరిసయ్యులు శాస్త్రులు అనేటువంటి రెండవ గుంపును మాత్రమే ఎక్కువగా మనం చూస్తాము. ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎవరంటే పూర్తిగా దేవుని వాక్యానికి తమను తాము అప్పగించుకొని, దేవుని వాక్యం ఏ భాషలో రాయబడి ఉందో ఆ భాష మీద మంచి పట్టును సాధించటం, ఆ యొక్క రాయబడినటువంటి లేఖనముల యొక్క చరిత్ర ఏమిటో తెలుసుకోవటం, ఆ రాయబడినటువంటి గ్రంథములు వాటి యొక్క చరిత్ర, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారాలు ఏమై ఉన్నాయో తెలుసుకోవటం, రాయబడినటువంటి స్టైలు ఎలాంటి ధోరణితో ఎలాంటి విధానంతో రాయబడిందో వీటి మీద బహుగా రీసెర్చ్ చేసి వాటి మీద నైపుణ్యాన్ని సాధించి ప్రజలకు చెప్పేటువంటి వారిగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రులు అనేటువంటి వాళ్ళు ప్రస్తుతపు క్రైస్తవ ప్రపంచంలో ఉన్నారా అంటే ఉన్నారు అనే మనం చెప్పొచ్చు. బైబిల్ని చదివితే మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనము మరలా మన మూల వచనానికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 2వ వచనము. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు అని ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే యేసు ప్రభు పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి అనేకమైన విషయాలు చెప్పడం చూస్తాం. ఒక భక్తుడు చెప్పినట్లు తర్వాత నేను గమనించినప్పుడు నాకు కూడా ఆ విషయం అర్థమైంది. ఏంటంటే 23వ అధ్యాయం యేసు ప్రభువు బహిరంగంగా ఇచ్చినటువంటి చిట్ట చివరి వర్తమానం. తర్వాత 24వ అధ్యాయంలో యేసు ప్రభువు ఆయన యొక్క రాకడ గురించి చెప్తాడు. 25వ అధ్యాయంలో ఆయన 3 ఉపమానాలు చెప్తాడు. 26లో ఆయన చేసిన ప్రార్థన, 27లో ఆయన సిలువ, 28లో ఆయన యొక్క పునరుద్ధానం. అంటే ఇంకా ఈ చాప్టర్తో ఇంకా చివరిగా బహిరంగ సభలాగా ఒక చివరిగా పలికినటువంటి పలుకులు, చివరిగా పరిసయ్యుల శాస్త్రులు చెప్తున్నాడు, ఇప్పటికైనా మారండి, మీ నిజ స్థితి ఏంటో. ఈ అధ్యాయంలో యేసు ప్రభువు పరిసయ్యుల శాస్త్రుల మీద దుమ్మెత్తిపోయటం మనం చూస్తాం. వాళ్ళలో ఉన్నటువంటి నిజస్థితిని అంతటిని ఆయన బహిర్గతంగా చెప్పడం మనం చూస్తాం. ఎందుకంటే ఈ పరిసయ్యుల శాస్త్రులు ఏం చేశారంటే దేవుడిచ్చినటువంటి లేఖనములను ఒక ఆచారబద్ధమైనటువంటి లీగల్ సిస్టంగా మార్చేశారు. కానీ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దివ్య గ్రంథము, ధర్మశాస్త్రము వెనుక ఆయనకున్నటువంటి ఆత్మ సంబంధమైన విషయాలను వాళ్ళు పూర్తిగా విస్మరించేశారు అని మనం చూస్తాం. 23వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చూస్తాం? వాళ్ళు ఏం చేశారు? అక్కడ శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు అని రాయబడి ఉంది. అంటే వాళ్ళు ఆ పీఠం మీద కూర్చుంటారనమాట. సో అక్కడ రాయబడినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క అర్థం ఏంటంటే దే హ్యావ్ సీటెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ మోసెస్ సీట్. మోషే యొక్క పీఠము మీద తమంతట తామే కూర్చుంటారు. అంటే వీళ్ళకి ఉన్నటువంటి ఆశ ఏంటంటే తమ్మును తాము ఒక పై స్థాయిలో పెట్టుకోవడానికి, ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం. ఆ విధంగా ఉండి వాళ్ళు బోధిస్తారు. కానీ దేవుడు వాళ్ళని పెట్టలేదు. మోషే ఈజ్ నాట్ ఏ సెల్ఫ్ అపాయింటెడ్ ప్రీచర్. మోషే తనంతట తాను ఎంచుకున్నటువంటి సేవకుడు కాదు, దేవుని చేత ఏర్పరచబడినవాడు. కానీ వీళ్ళు ఆ స్థాయికి తగిన వాళ్ళమన్నట్లుగా లేఖనములను కేవలం వివరించవలసిన వీళ్ళు లేఖనములకు తమ సొంత ఆచారములను కలిపి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజల మీద అజమాయిషీ చేయాలనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళుగా మనం చూస్తాం. అంటే దేవుడు ఇవ్వనటువంటి స్థానమునకు వీళ్ళు ఉండాలి, అక్కడకు ఎగబాకాలి అనేటువంటి కోరిక కలిగిన వాళ్ళుగా మనం చూస్తాం.
సో ఈరోజు ప్రస్తుతపు పరిస్థితి కూడా మనం చూస్తే దేవుని సేవ చేయాలి, దేవుని వాక్యాన్ని పలకాలి అని అనుకున్నప్పుడు దేవుని సేవకుడు అంటే దేవుని మాటను ప్రజలకు చెప్పేవాడు, దేవుని దగ్గర నుంచి మాటను పొందుకొని చెప్పేవాడు. కానీ ఈ రోజుల్లో కూడా ఎంతమంది నిజముగా దేవుని చేత పిలువబడి దేవుని చేత ఆమోద ముద్ర పొంది దేవుని సేవకులు అయ్యారు, లేదా అలా అవ్వకుండా దేవుని ఆమోదముద్ర లేకుండా దేవుని పిలుపు లేకుండా వాళ్ళకి చెప్పాలి అనే ఆశ ఉంది, దేవుని పలుకులు ఇతరులకు చెప్పాలి, అలా చెప్పుట ద్వారా కాస్త ప్రఖ్యాతిని సంపాదించాలి, కొంత హై పొజిషన్లో ఉండాలి, ఈ విధంగా ప్రజలకు దేవుని మాటలు చెబుతూ నేను ఘనముగా ఎంచబడాలి అనేటువంటి ఆశతో సేవకులైన వాళ్ళు రెండవ గుంపు. సో మొదటి గుంపేమో దేవుని చేత ఏర్పరచబడి దేవుని మాటలే చెప్పేవాళ్ళు, రెండవ గుంపు దేవుని చేత కాకుండా సొంతము చేత ఏర్పాటు చేసుకొని తమ్మును తాము దేవుని సేవకులుగా చేసుకొని దేవుని మాటలు కాక దేవుని మాటలను వక్రీకరించి చెప్పేటువంటి రెండవ గుంపు. వీళ్ళెవరు? పరిసయ్యులు, శాస్త్రులు లాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఈ రోజుల్లోనే ఉన్నారు. ఎవరు ఏంటనేది దేవుడికే తెలుసు, నాకు తెలియదు. కానీ దేవుడు స్పష్టంగా ప్రతి వ్యక్తిని చూడగలడు. ఎవరు దేవుని అనుమతి లేకుండా బోధించడానికి, దేవుని వాక్యాన్ని చెప్పడానికి తమను తాము హెచ్చించుకుంటున్నారో దేవుడికి వాళ్ళు తెలుసు. వాళ్ళని దేవుడు పరిసయ్యులు, శాస్త్రులుగానే ఎంచుతాడు. ఇంకొక విషయాన్ని 5వ వచనంలో చూడండి ఒకసారి. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. అంటే వీళ్ళకి ఏంటంటే మనుషులకు కనిపించాలి అనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ వచనం ప్రకారం మనకేమర్థమవుతుంది? కొంతమంది పరిసయ్యులు తమ్మును తాము, శాస్త్రులు తమ్మును తాము కనబడు నిమిత్తము, అంటే మనుషులకు కనపరుచుకోవటం ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనేవారికి ఇష్టం. చరిత్రలో కొన్ని పుస్తకాల్లో వీరి గురించి చాలా హాస్యాస్పదంగా ఏమని రాయబడి ఉందంటే, పరిసయ్యుల్లోనే వివిధ రకాల పరిసయ్యులు ఉంటారు. ఒక రకమైన పరిసయ్యులకు వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే షోల్డర్ ఫారసీస్ అని పేరు పెట్టారు. అంటే భుజాల పరిసయ్యులు అని పేరు పెట్టారు. అంటే వాళ్ళు ఏంటంటే ఆ భుజాల పరిసయ్యులు అని పేరు పెట్టబడిన ఆ పరిసయ్యులు ఏం చేస్తారంటే తాము చేసినటువంటి మంచి పనులను తమ భుజాల మీద పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అంటే తమ భుజాల మీద పెట్టుకొని అందరికీ కనిపించేటట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకొక రకం పరిసయ్యులకు ఏమని పేరు పెట్టారు అంటే పెసల్ పారసీస్ అని పేరు పెట్టారు. అంటే రోకలి పరిసయ్యులు. రోకలి తెలుసు కదా, అంటే రోకలి పరిసయ్యులు అనే పేరు వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు తమ ముఖాలను ఎప్పుడు రోకలి ముఖంలాగా పెట్టుకుంటారు. అంటే లోపల దీనత్వం ఉండదు, దొంగ దీనత్వాన్ని కనపరచడానికి ఇలా మెడను కొంచెం వంచి చాలా దీనులుగా నటించటానికి, లోపల లేని దీనత్వాన్ని బయటికి దొంగ దీనత్వాన్ని ప్రదర్శించడానికి వీళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళను రోకలి పరిసయ్యులు అని కొంతమంది చాలా అపహాస్యంగా, నిజంగా వాళ్ళు అలానే ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాలను వాళ్ళకి తెలియచేస్తూ చరిత్రలో పుస్తకంలో రాయబడి ఉంది. సో కాబట్టి ఈ విధంగా చూస్తే వాళ్ళు తమ్మును తాము చూపించుకుంటారు. వాళ్ళ దీనత్వము లేకపోయినప్పటికీ దీనత్వం కలిగిన వారుగా బయటకు కనిపించడానికి వారు చేసిన మంచి పనులు భుజాల మీద మోస్తూ ఉంటారు. సో ఈ రోజుల్లో దాన్ని పోల్చుకున్నట్లయితే చాలామంది వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు దేవునికి ఇచ్చిన కానుకలను పైకి చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారో వేరే వాళ్ళకి తెలియజేసేటట్టు మాట్లాడతారు. వాళ్ళు ఇంకా దేవునికి ఏమేమి ఇచ్చారో తెలియజేసేటట్టు మాట్లాడతారు. మీరే ఆలోచించండి, ఒక సంఘంలో ఒక ఫ్యాన్ మీద ఒక వ్యక్తి పేరుంది అంటే, ఒక గడియారం మీద ఒక వ్యక్తి పేరుంది అంటే, లేక ఒక పిల్లర్ మీద ఒక వ్యక్తి పేరు ఉంది అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థము వాళ్ళు ఏమిచ్చారో, వాళ్ళు ఏం చేశారో తెలియచేసుకోవడానికి కదా. ఇది ఎంత వాక్య విరుద్ధమైందో అనేది ఈ పరిసయ్యులు, శాస్త్రుల గురించి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆ రోజుల్లో పరిసయ్యులు, శాస్త్రులు ఒక విధానాన్ని వెంబడించేవారు. ఆ విధానాన్ని ఏమని అంటారంటే ఫిలాక్టరీస్ అని అంటారు. ఫిలాక్టరీస్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే వాళ్ళు లెదర్ మెటీరియల్తో చేసినటువంటి ఒక స్క్వేర్ షేపులో ఉండేటువంటి ఒక గుబ్బలాగా, ఒక బాక్స్ లాగా ఉండేదాన్ని మన నుదుటి మీద వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. దానిలో మరలా ఆ బాక్స్లో 4 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. 4 భాగాలుగా ఉండి అందులో దేవుని వాక్యాలు రాయబడి ఉండేవి. అంతేకాకుండా వారి యొక్క చేతికి కూడా ఒక
రకమైనటువంటి తాడు లాంటి దాన్ని కట్టుకొని దానిలో కూడా దేవుని వాక్యాన్ని వాళ్ళు రాసి పెట్టుకునేవాళ్ళు. దీనిని ఫిలాక్టరీస్ అని అంటారు. దీన్ని వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పని చేసేవాళ్ళు. ఇప్పటికీ యూదా దేశంలో ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతంలో కొంతమంది నిష్ట కలిగిన యూదులు ఇప్పటికీ చేస్తున్నారు. వాళ్ళు దీన్ని ఎందుకు చేస్తున్నారు అంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి ఓపెన్ చేయండి అందరూ. 8వ వచనానికి కొంచెం ముందుగా అంటే 7వ వచనం చివరి భాగాన్ని చదువుతున్నాను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. కన్నుల నడుమ బాసికముల వలె ఉండాలని దేవుడు చెప్పాడు, చేతికి కట్టుకోవాలని చెప్పాడు. కాబట్టి వీళ్ళు దీన్ని లిటరల్గా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే చేతికి కట్టుకున్నారు, తమ నుదుటి మీద బాసికములుగా కట్టుకున్నారు. బట్ యాక్చువల్లీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే లా షుడ్ కంటిన్యూలీ బీ బిఫోర్ దెమ్ అండ్ గైడ్ దేర్ యాక్టివిటీస్ అనేది దేవుని ఉద్దేశం. మీరు నా వాక్యమును మీ కన్నుల ముందు పెట్టుకోండి, నా వాక్యానికి భయపడండి, మీ జీవన విధానాన్ని నా వాక్య ప్రకారం కట్టుకోండి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. చాలామంది వాళ్ళ గృహముల మీద దేవుని వాక్యాలను రాస్తారు, కానీ వారి గృహముల్లో జీవించే జీవన విధానములో దేవుని వాక్యానుసారమైంది కనిపించదు. చాలామంది కనికరం గురించి ఒక బోర్డు పెట్టుకుంటారు, లేదా ప్రేమ గురించి ఒక ఫ్రేమ్ ఏదైనా పెట్టుకుంటారు, లేదా దేవుని యొక్క సమాధానం గురించి పెట్టుకుంటారు, కానీ వాళ్ళ గృహంలో సమాధానం ఉండదు. ప్రేమ గురించి ఫ్రేమ్ అయితే ఉంటుంది, కానీ వారి గృహంలో వారి యొక్క తోటి భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, వారి మీద ప్రేమ ఉండదు వీళ్ళకి. సో ఇప్పుడు నేను ఈ యొక్క పరిసయ్యులు శాస్త్రులు ఈ విధంగా తమ నుదుటి మీద చేతుల మీద కట్టుకున్నారంటే మీలో కొంతమందికి నవ్వొచ్చి ఉండొచ్చు. మరి ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులు చేస్తుంది అదే కదా. వాళ్ళ ఇళ్లల్లో ఫ్రేమ్స్ మీద దేవుని వాక్యం వేలాడుతుంది, కానీ వాళ్ళ జీవితాల్లో దేవుని వాక్యం పనిచేయనప్పుడు వీళ్ళు కూడా చేస్తుంది అదే కదా. దేవుడు వాక్యాన్ని నీ గృహములో అలంకరణగా ఉంచడానికి పెట్టాడా? దేవుడు ఆయన వాక్యాన్ని నీ జీవితంలో మార్పు కోసం ఇచ్చాడా? కాబట్టి ఆ రోజు పరిసయ్యులు శాస్త్రుల్ని దేవుడు అలా గద్దిస్తే ఈరోజు ఈ విధంగా దేవుని వాక్యాన్ని తగిలించుకుంటారే కానీ తమ జీవితాల్లో అనుభవించినటువంటి వాళ్లను కూడా పరిసయ్యులు శాస్త్రులుగానే దేవుడు పరిగణిస్తాడు. అలానే ఇంకొక స్వభావాన్ని మత్తయి 23వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడొచ్చు. సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. సో వాళ్ళకి ఏంటంటే పిలువబడటం, మేము బోధకులము అని పిలువబడటం వాళ్ళకి బాగా ఇష్టం. నలుగురు మధ్య పొగడబడటం వారికి బాగా ఇష్టం. ఆ రోజుల్లో రాబాయిస్ అని పిలువబడే వాళ్ళు సో రాబాయ్ అని అంటే అర్థం ఏంటంటే మై గ్రేట్ వన్, మై టీచర్, నాకు ఎంతో ఉన్నతమైన వాడివి నీవు, నా యొక్క బోధకుడివి నీవు అని వాళ్ళు పిలుస్తుంటే వీళ్ళ చెవులకు అంటే ఈ యొక్క పరిసయ్యులకి శాస్త్రులకి వీళ్ళకి చాలా వినసొంపుగా ఉండేది. అది వాళ్ళ చెవుల్లో పడినప్పుడు వాళ్ళకి అది ఎంతో తృప్తినిచ్చేది. కానీ దేవుడు అలా ఉండొద్దు అని అక్కడే స్పష్టంగా చెప్పాడు. ఎందుకనంటే అందరూ సమానమే, మీరు అలాగా ఒకళ్ళని ఘనముగా ఒకళ్ళని ఘనహీనులుగా ఎంచొద్దు. సో ఒకవేళ ప్రస్తుతం క్రైస్తవులు ఉన్న దానికి దీన్ని పోల్చుకున్నట్లయితే ఈ రోజుల్లో కూడా మనం ప్రస్తుతపు క్రైస్తవ ప్రపంచానికి మనం దీన్ని అప్లై చేసుకుంటే ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని సేవకుల యొక్క పేరుకు ముందు రెవరెండ్ లేదా రైట్ రెవరెండ్ లేదా ఫాదర్ లేదా ఇంకేదేదో పేర్లు పెట్టుకోవటం వలన అవి దేనిని సూచిస్తున్నాయి అంటే వాళ్ళు అలా గౌరవించబడటం, మమ్మల్ని అలా గౌరవంగా పిలవాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఒకవేళ మీ యొక్క అనుమతి లేకుండా ఎవరైనా బ్యానర్ మీద వేస్తే మీకు సంబంధం లేదు, కానీ మీకే ఒకవేళ దేవుని సేవకులుగా మనకి ఒకవేళ అలా పిలువబడితే బాగుండు, మనుషులు నన్ను అలాగా గొప్పగా సంబోధిస్తే బాగుండు అనే ఆశ మనకు ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఓ పరిసయ్యులారా, శాస్త్రులారా, అంధులైన మార్గదర్శకులారా, ఓ వేషధారులారా, ఓ సున్నము కొట్టిన సమాధులారా అని పిలుస్తున్నాడు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇదే శాస్త్రులు, ఇదే పరిసయ్యులు యేసు ప్రభు సిలువ వేయబడుటలో ముఖ్య పాత్రను పోషించిన వాళ్ళుగా కూడా మనం బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే దేర్ స్టబర్నెస్. సద్దూకైలు గురించి చెప్పాలి అంటే, సద్దూకైలు గురించి మొదటిగా చెప్పాలంటే దేర్ నెక్స్ ఆర్ సో స్టిఫ్. పరిసయ్యుల గురించి చెప్పాలంటే దే ఆర్ స్టిఫ్ నెక్డ్ పీపుల్. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, ఇద్దరూ ఒక్కటే. ఒకళ్ళేమో వంచని మెడగలిగిన వాళ్ళు, మరొకరేమో మెడ వంచని జనముగా పిలువబడేవారు.
సో వీళ్ళు యేసు ప్రభువు జీవమునిచ్చేటువంటి యేసు ప్రభు వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమై ఉన్నప్పటికీ సద్దూకయ్యులు ఎన్నో రిచువల్స్ చేశారు, ఎన్నో అర్పణలు అర్పించారు. కానీ ఇప్పుడు నిజమైన అర్పణ వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ సద్దూకయ్యులు ఈయనే నిజమైన బలిగా మన కొరకు క్రయధనమయ్యాడు అని అంగీకరించలేకపోయారు. పరిసయ్యులు శాస్త్రులు ఏమో ఎన్నో నిష్ట కలిగిన మాటలను, దేవుని వాక్కులను చాలా లిటరల్గా తీసుకొని వెంబడించడానికి ప్రయత్నించారు. కానీ ఆ వాక్కు అయ్యున్న దేవుడే ఇప్పుడు శరీరధారి అయి వారి ముందు వచ్చి నుంచుంటే ఆయన్ని స్వీకరించలేకపోయారు. ఆయన యొక్క అవసరతను వారు గ్రహించలేకపోయారు. కాబట్టి పరిసయ్యులను శాస్త్రులను ఆపింది ఏమిటంటే, మా నీతి మాకు చాలు, మేం వెంబడించేది మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది, జీవాహారము అయిన నువ్వు మాకు అవసరం లేదు, మేము నిన్ను నమ్మము అని యేసు ప్రభువును తృణీకరించారు. ఈ విధంగా పరిసయ్యులు శాస్త్రులు అనేవాళ్ళు పూర్తిగా తప్పిపోయారు, దేవుని వాక్యాన్ని పోగొట్టుకున్నారు. ఈ విధంగా ఎన్నో లోపాలతో పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు. అయినప్పటికీ అలాంటి పరిసయ్యుల్లో నుంచే పౌలు రక్షించబడడం మనం చూస్తాం. కానీ పౌలు పరిస్థితి ఏంటంటే, యేసు ప్రభు అతనిని సంధించినప్పుడు తనలో ఉన్న లోపమేంటో చూసుకున్నాడు, తనకి రక్షకుడు అవసరమని గ్రహించాడు. కానీ ఈ పరిసయ్యులకి యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పటికీ వాళ్ళలోకి వాళ్ళు చూసుకొని వాళ్ళల్లో ఉన్న లోపాన్ని వాళ్ళు గ్రహించలేదు. కాబట్టి వాళ్ళకి యేసు ప్రభు రక్షకుడిగా మారలేదు. కానీ పౌలుకు మాత్రం యేసు ప్రభు రక్షకుడిగా మారాడు. కాబట్టి ఇది జస్ట్ కేవలం ఈరోజు సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు అంటే ఏంటి, వాళ్ళు చరిత్రలో ఏమై ఉన్నారు, వాళ్ళు చేసిన లోపములేంటి తెలియచేయడం కోసమే ఈరోజు మనం ఈ వర్తమానాన్ని చూస్తున్నాం. అంతేకాకుండా ఈ 23వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు మనం ఈరోజు చూసాం. ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫోర్ టేస్ట్ ఆఫ్ దట్ చాప్టర్. ఆ యొక్క అధ్యాయానికి ఇది కేవలం ఒక రుచి లాంటిదే. ఇప్పుడు ఇలా మనం మెడిటేట్ చేసి వాళ్ళు ఏమై ఉన్నారు, ప్రస్తుతపు క్రైస్తవ ప్రపంచానికి ఎలా పోల్చానో, ఇప్పుడు మీరు ఆ మత్తయి సువార్త 23వ అధ్యాయం మిగిలిన భాగాన్ని మీరు చదువుకొని మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోండి. మీరు ఆ యొక్క 23వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ పరిసయ్యులు శాస్త్రంలో ఉన్నటువంటి ఏ లక్షణమైనా మీలో ఉందేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకవేళ ఈ వీక్లో మీకు ఏదైనా హాలిడే ఉన్నా లేదా రేపు సండే ఈవినింగ్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ రీడ్ దిస్ చాప్టర్ 23 ఆఫ్ మాథ్యూ. 23వ అధ్యాయము మత్తయి సువార్తను ఒకసారి చదవండి. చదువుతున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మీ మీద మీరే ఒక బలమైనటువంటి తీర్పు అని కొరడాతో మిమ్మల్ని మీరు కొట్టుకోండి. అప్పుడు మీలో ఉన్న లోపాలు బయటకు వస్తాయి. సాధారణంగా తీర్పు అనేటువంటి కొరడాను మనము ఇతరుల మీద వేస్తూ ఉంటాం. ఆ తీర్పు అనేటువంటి కొరడాను తీసుకొని ఆ సహోదరుడు ఆ తప్పు చేశాడు, ఆమె తప్పు చేసింది, ఆమె ఆ పని చేయలేదు, ఈయన ఈ పని చేయలేదు అని తీర్పు అనే కొరడాను ఇతరుల మీద వేస్తాం. కానీ గుర్తుంచుకోండి, బైబిల్లో తీర్పు అనే కొరడాను ఎవరైతే తమ మీద వేసుకున్నారో, తమను తామే తీర్పు అనే కొరడాతో కొట్టుకున్నారో వాళ్ళు పరిశుద్ధులయ్యారు, వాళ్ళు దేవుని చేత అంగీకరించబడ్డారు. ఈ పరిసయ్యుల శాస్త్రుల యొక్క లక్షణం ఏంటంటే, తీర్పు అనే కొరడాను తీసుకుని ఇతరుల మీద వేస్తూ ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళు ఎప్పుడు వేసుకోలేదు. కానీ పౌలు వేసుకున్నాడు, అందుకే గొప్పవాడయ్యాడు. కాబట్టి నా సోదరుడు, ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకవేళ ఇందులో ఏ లక్షణమైనా నీలో ఉన్నదేమో అని పరీక్షించుకుంటూ ఈ వచనాలను చదివితే నీకు మేలు చేస్తాయి. కాబట్టి పరిసయ్యులు ఏమవుతారు అనంటే, చివరికి 23వ అధ్యాయంలో 33వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మత్తయి సువార్త 23:33, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగూ తప్పించుకుందరు. దేవుడు చూడండి ఎంత మాట అంటున్నాడు, సర్ప సంతానం మీరు. పరిసయ్యులు అంటున్నాడు, మీరు నరకాన్ని ఎలా తప్పించుకోగలరు? యేసుప్రభువే అంటున్నాడు, ఎలా తప్పించుకోగలరు అంటే పరిసయ్యులు శాస్త్రులు నరకాన్ని తప్పించుకోలేరు అన్లెస్ దే రిపెంట్, వాళ్ళు పశ్చాత్తాపడితే తప్ప. కాబట్టి ఈ అధ్యాయం చాలా విలువైన అధ్యాయం. మిమ్మల్ని మీరు దీనిలో పెట్టుకొని దీన్ని చదవండి. ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. మిమ్మల్ని మీరు దానిలో పెట్టుకొని చదివితే మీరు చాలా మేలు పొందిన వారు అవుతారు. దయచేసి తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడా, మహాగణుడా, మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకే వందనములు. పరిసయ్యులు శాస్త్రుల గురించి మేము చూసాం ప్రభా. వారి వలె మేము ఉండకుండానట్లు నాకు సహాయం చేయండి. నేను ఎక్కడా బలహీనమైపోయి ప్రభా పరిసయ్యుడు వలె, శాస్త్ర వలె నేను ప్రవర్తించకుండా నన్ను కాపాడండి. ఈ మాటలు విని తీవ్రతతో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి విశ్వాసురాలను, ప్రతి సహోదరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, ఈ లక్షణములు లేకుండా, ఈ లక్షణములను వదిలిపెట్టి బయటకు వచ్చి ఇంకా జీవము కలిగిన వాళ్ళంగా, ఇంకా యేసును వెంబడించే వారంగా జీవించినట్లు మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని మీరే నడిపించమని నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక అనౌన్స్మెంట్ ఉంది, చాలా జాగ్రత్తగా గమనించండి.
గత వారం మనం చర్చ్ రీఓపెన్ చేసాము, మీలో చాలామంది వచ్చారు. అయితే నెక్స్ట్ సండే రావాలి అని అనుకున్నట్లయితే ఎవరైతే పోయిన సండే వచ్చారో వాళ్ళకి మరలా మేము కన్ఫర్మేషన్ మెసేజ్ ఇస్తాము నెక్స్ట్ సండే మీరు రావాలా లేదా అనేది. మీరు పోయిన వారం వచ్చినప్పటికీ ఇప్పుడు మరలా చర్చ్ నుంచి మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తేనే నెక్స్ట్ సండే రావాలి. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ రాకపోయినట్లయితే దయచేసి మీరు గృహాల్లోనే ఉండి లైవ్ వర్షిప్లో పాల్గొనండి. అంతేకాకుండా ఈ వారం నూతనంగా పేరిచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మీరు నెక్స్ట్ వీక్ రావచ్చు, ఎందుకంటే పోయిన వారం రాలేదు కాబట్టి. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు పోయిన వారం వచ్చిన వారందరూ మీకు మరలా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తేనే వచ్చే సండే రావాలి, లేదంటే గృహాల్లోనే ఉండి ప్రార్థనాపూర్వకంగా వర్షిప్లో పాల్గొనండి. తల వంచండి, చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, మా యొక్క చర్చిని రీఓపెన్ చేయడానికి సాయం చేసినందుకు వందనములు ప్రభా. గత వారం మీరు మమ్మల్ని నడిపించారు, అన్ని విషయాల్లో సహాయం చేశారు. అలానే రాబోయే వారం కూడా అన్నిటిని సిద్ధపరచుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి, కృపను చూపించండి. అలానే ప్రభా, ఈ సమయంలో ప్రభా ప్రసన్న బ్రదర్ వాళ్ళ అమ్మ నాన్నల కొరకు, వారి బంధువుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు అనారోగ్యం పాలయ్యారు, జ్వరంతో బాధపడుతున్నారు ప్రభా. వారిని మీరే ముట్టి స్వస్థపరచండి, వారికి విడుదలను ప్రసాదించండి ప్రభా. వారు త్వరగా కోలుకొనుటకు మీరు కృపను చూపించి సహాయం చేయండి. వారు ఇంకనూ ఆధ్యాత్మికంగా బలపడుటకు కూడా మీరు కృపను చూపించండి. అలానే సంఘముగా మమ్మల్ని మీరు భద్రపరుస్తున్నందుకు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే వందనములు. మరొక ఆదివారం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీ మాటల చేత మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మాకును, మా సంఘ సభ్యులకు, మా సంఘ కాపరి కుటుంబమునకు నిత్యము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.